అందరికీ నమస్కారం. ఈవేళ మా భీమవరం వాసి మా రాజమోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమైనా మన శ్రీకాంత్ గారితో ఒక సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. దాని పేరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఆ సినిమా ఈ వేళకి కరెక్ట్గా 25 years అయింది. ఆ సిల్వర్ జూబ్లీ జరుపుకున్న సందర్భంగా మా రాజమోహన్ రెడ్డి గారిని, ఆ సినిమా హిట్ అవడానికి కారకులైన మా హీరో శ్రీకాంత్ గారిని అభినందించడానికి మేము అందరూ వచ్చాం. మా విజయ్ వివికే విజయ్ కుమార్ గారు, అలాగే రాంప్రసాద్ గారు, ఆయన పాలకొల్లు మా వాసి అయినటువంటి మా రాంప్రసాద్ గారు, మేమందరం కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసాం. ఆల్ ది బెస్ట్. 25 years ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన మా రాజమోహన్ రెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి. శ్రీకాంత్ గారు చాలా హిట్లు ఇచ్చారు, రాజమోహన్ రెడ్డి గారు చాలా హిట్లు ఇచ్చారు. కానీ ఈవేళ 25 years తర్వాత కూడా మళ్ళీ ఆ సినిమాను అందరూ చూసినేలాగా, అందరూ కనబడేలాగా చేసే గొప్ప సినిమా, మంచి సినిమా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది క్షేమంగా లాభంగా రండి. రాంప్రసాద్ గారును రామసత్యనారాయణ గారు ఒకసారి మిమ్మల్ని కలుస్తామండి అంటే నాకు కలటం ఏంటండి, ఆ రోజుల్లో ఒక హీరో డైరెక్టర్ దొరకడం అనేది చాలా కష్టం. అటువంటిది తను ఉన్నాను నేను చేస్తానని చెప్పి ముందుకు వచ్చి మిగతా వాళ్ళని కూడా సపోర్ట్ చేసి 3 హీరోలను చేయించి మన శ్రీకాంత్ అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఆ రోజు భయ్యా అంటే ఈ రోజు వరకు అదే భయ్యాతో కంటిన్యూ అవుతున్నాం. మాకు తను ఉంటే బాగుంటుందంటే ఇమీడియట్గా ఫోన్ చేసి అదేంటి భయ్యా రండి అన్నాడు. దీనికోసం చాలా చాలా థ్యాంక్స్ భయ్యా. నువ్వు మనం కలిసి 25 years సినిమా చేసాం. అంటే రాంప్రసాద్ గారును మన సత్యనారాయణ గారు లేదు కలిసి వెళ్దాం ఒకసారి అంటే నేను ఇంకా సింపుల్గా వచ్చేసాను, ఏమనుకోవద్దు. చాలా చాలా థ్యాంక్స్ అండి రాంప్రసాద్ గారు, విజయ్ కుమార్ గారు, రామ్ సత్యనారాయణ గారు. ఇటువంటి హిట్ మళ్ళీ ఇవ్వాలని చెప్పి కోరుకుంది. చూద్దాం, ప్రయత్నం చేస్తాను, డెఫినెట్గా చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీకాంత్ గారికి, మా రాజమోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు. ఆ సినిమా చూసి ఎంత హిలేరియస్గా నవ్వుకున్నామో నాకు ఇంకా బాగా గుర్తుంది. మళ్ళీ రాత్రి రామ్ సత్యనారాయణ గారు ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టినప్పుడు చూసినప్పుడు మళ్ళీ ఒకసారి పెట్టుకుని సినిమా చూశాను రాత్రి, మళ్ళీ ఇంకొకసారి. అసలు మళ్ళీ అంతా ఆ రోజులన్నీ కూడా గుర్తొచ్చింది. అద్భుతం. అంటే ఒకప్పుడు ఒక మల్టీ స్టారర్ చిత్రం లాంటి చిత్రం అసలు అది. ఇప్పుడు అనుకుంటున్నాం కానీ ఆ రోజుల్లోనే దాన్ని అసాధ్యం అనుకున్న దాన్ని మీరు సుసాధ్యం చేశారు శ్రీకాంత్ గారు. ఒక మంచి సినిమా ఇచ్చారు మా అందరికీ కూడా, తెలుగు ప్రేక్షకులకి. ఆ సందర్భంగా జాతీయ తెలుగు సారస్వత పరిషత్లో మా రాజమోహన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో దాని గురించి కూడా మేము అందరం కలిసి ఒకసారి వారిని అభినందించాలనే ఉద్దేశంతో వచ్చాం అనమాట అక్కడి నుంచి. సో మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు రాజా, మళ్ళీ ఇంకోసారి థ్యాంక్ యూ వెరీ మచ్. పబ్లిక్ స్టార్ మా శ్రీకాంత్ గారు నిర్మాత ఎలా ఉండాలి, నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని ఆలోచించే హీరోల్లో నెంబర్ 1 హీరో ఎవరంటే మా శ్రీకాంత్ గారు. అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయని ఇప్పుడు చెప్తే సందర్భం చెప్పట్లేదు. నేను సినిమాకి అడ్వాన్స్ ఇస్తే ఇప్పుడు వదిలేసేసిన తర్వాత చేతి ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి అన్నారు. ఎందుకు సార్ నేను తీస్తాను సార్ అంటే, కాదు నువ్వు ఇండస్ట్రీలో ఉండాలి, 10 మందికి మనం ఉపకారం చేసే మనిషి నువ్వు, డెఫినెట్గా నీకు మంచి సినిమాకి నేను ఛాన్స్ ఇస్తానని చెప్పి నేను ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చిన గొప్ప వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే ఓన్లీ శ్రీకాంత్ గారు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను సార్. శ్రీకాంత్ గారు అంత మంచి లవ్లీ స్టార్ మాత్రం ఇంకో హీరో ఉండడు. ఈయన అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎప్పుడు అలాగ ఉంటారు. అందుకనే ఆయనకి సక్సెస్ వస్తూనే ఉంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మీ అమూల్యమైన సందేశం వస్తే కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజమోహన్ నిన్న ఫోన్ చేసి భయ ఈరోజు రావాలి అన్నారు. ఎందుకు రాస్తారు, ఎన్నిసారి కలుద్దాంలే, ఏదో సబ్జెక్ట్ తీసుకుని నా దగ్గరికి వస్తున్నారేమో అనుకున్నాను నేను. లేదని పొద్దునే చెప్పారు, ఇట్లా 25 years అయింది, సరదా కలుస్తాను అసలు. బట్ ఈ సెటప్ ఉంటుంది, ఇట్లా కేక్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మామూలుగా ఉన్నాను, సింపుల్గా ఉన్నాను. సడన్గా వచ్చారు, సరే ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి రెడీ అవుతుందని చెప్పాను. సో నిజంగా అంటే 2000 February 4th అంతకుముందు, దాని ముందే నాకు ప్రేస్ రావే సినిమా రిలీజ్ అయింది 1990 Decemberలో. అంతకుముందు చాలా ఫ్లాప్స్ వచ్చినాయి నాకు. ఫ్లాప్లు వచ్చినప్పుడు రామ్ సత్యనారాయణ గారు వచ్చి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. వద్దులే ఇప్పుడు నాతో చేసే కానీ వర్కౌట్ అవ్వదు, ఎంతో కష్టపడి మీరు ఇండస్ట్రీలో నిలదొక్కోవడానికి వచ్చారు, ఈ టైంలో చేస్తే కనుక మీకు వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి నేను అప్పుడో దాని తర్వాత నాకు గుర్తులేదు, ఆ టైంలో నా మార్కెట్ సరిగా లేదులే వద్దు అని చెప్పేసి మళ్ళీ నేను వెనక్కి ఇవ్వడం జరిగింది అంతే. ఎందుకంటే అది అలా ఎవరు భారతదేశంలో ఏ హీరో ఇవ్వలేదండి. నేను చాలామందికి అలా చేశాను, ఎందుకు మార్కెట్ బాగోలేదు, ఎందుకు వచ్చింది కూడా వద్దులే ఇప్పుడు ప్రస్తుతానికి అని చెప్పి. సో ప్రేస్ రావి హిట్ తర్వాత నాకు ఇమ్మీడియట్గా నాకు అవకాశం వచ్చింది. ఎందుకంటే నేను అవకాశం ఇవ్వడం కాదు, నాకు క్షేమంగా వెళ్ళే లాభంగా రండి ఎడిటర్ మోహన్ గారు వచ్చి ఈ సినిమాలో నువ్వు చేయాలి అనగానే అంత పెద్ద బ్యానరు. ఇక నేను అప్పుడు డైరెక్టర్ రాజమోహన్ రెడ్డి గారు, ఎందుకంటే కామెడీ కింగ్, అప్పట్లో ఎన్నో కామెడీ సినిమాలు చేసిన కూర్చున్నప్పుడే అర్థమైపోయింది
ఈయన కామెడీ చాలా బాగా చేయగలరు అని. అలా నాకు సబ్జెక్ట్ చెప్పగానే ఇంకా ఆలోచించేది ఏమీ లేదు, డెఫినెట్గా ఈ సినిమా చేస్తున్నాం, ఎందుకంటే ఎడిటర్ మోహన్ గారు అన్నీ ఆయన దగ్గర చూసుకుంటారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నాకు అవకాశం వచ్చింది క్షేమంగా వెళ్ళామారండి. అంత మంచి సినిమాలో చేస్తున్నందుకు. ఎందుకంటే అప్పట్లో ఒక క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కానీ, వినోదాలు కానీ, ఈ టైప్ ఆహ్వానం, ఎగిరే పౌర్ణమ, కాళి, ఇలా నంబర్ ఆఫ్ మంచి మంచి సినిమాలు రావడం నా అదృష్టం అది. ఇప్పటికీ ఓడియన్, అప్పట్లో ఓడియన్ థియేటర్ అని ఉండేది, ఓడియన్లో ఇప్పటికి రికార్డ్ అది క్షేమంగా లాభంగానండి. సో ఎన్నో సెంటర్స్లో 100 days ఆడి, ఇప్పుడు 100 days ఆడటం అనేదే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా తక్కువ. అప్పట్లో 100 days ఆడాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా మళ్ళీ ఆ రోజులు గుర్తు చేసావు రాజమోహన్ రెడ్డి, నిజంగా థ్యాంక్ యూ. ఇంకా నువ్వు మంచి మంచి కథలు తీసుకురా, మళ్ళీ మీ కాంబినేషన్లో సినిమా మళ్ళీ వింటేజ్ కథలు చేద్దాం సరదాగా. ఎందుకంటే ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసాం కదా, సంక్రాంతికి వచ్చిన సినిమాలు, శంకరవర ప్రసాద్ కానీ, అలాగే అనగనగా ఒక రోజు కానీ, నారీ నరుమ, ఇవన్నీ ఏంటంటే అప్పట్లో మనకు ఉన్న సినిమాల తాలూకా ఆ టైప్ ఆఫ్ మళ్ళీ ఆడియన్స్ ఆ టైప్ ఆఫ్ సినిమాలని మర్చిపోలేదు. ఫ్యామిలీ సినిమాలు 100%, ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమానే మనకు నిరూపించింది. మళ్ళీ ఆ టైప్ ఆఫ్ సినిమాలకి బాగా తీస్తే కనుక డెఫినెట్గా ఆదరణ లభిస్తుంది. అవన్నీ చేయొచ్చు, ట్రై చేయి, మనం చేద్దాం. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే, క్షేమంగా లాభంగా రండి పార్ట్ 2 ఎడిటర్ మోహన్ గారితో మాట్లాడి చేయాలనే కోరిక ఉంది. సబ్జెక్ట్ కూడా రెడీ చేస్తున్నాను. అలాగే రెండోది ఏంటంటే, నాకు కన్న తల్లిదండ్రులు మంగాయమ్మ, వెంకటరత్నం అయితే నాకు సినిమా జీవితాన్ని ఇచ్చింది ఎడిటర్ మోహన్ గారు, వాళ్ళ సతీమణి లక్ష్మమ్మ గారు. వాళ్ళ దగ్గర నన్ను 7 సంవత్సరాలు సొంత కొడుకు కింద చూసుకుని 8వ సంవత్సరంలో నాకు క్షేమంగా లాభంగా రండి సినిమా ఇచ్చారు. ఆయన ఇక్కడ ఇప్పుడు లేరు, ఆయన పొద్దుటే మాట్లాడాను. ఆయన ఉంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవును. బట్ నేను అక్కడికి వెళ్దాం అనుకున్నాను. అక్కడికి వెళ్తే మిమ్మల్ని అందరినీ మిస్ అవుదును. కాబట్టి వారికి ఒక్కసారి పాదాబంధనం చేసుకుంటూ వారి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలని, ఆ ఫ్యామిలీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాట్స్ అండి. నిజంగా ఈరోజు చాలా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనే మూవీ ఎంతోమంది కోట్లాది ప్రజలు చూసి అలరించి ఆనందించి ఈ రోజుకి నిజంగా 25 సంవత్సరాలు అయిందని అంటే ఎంతకాలం అయింది అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా ఎప్పటికీ మర్చిపోలేదు. హీరో గారు అప్పటికిప్పటికి అదే పర్సనాలిటీ, అదే గ్లామరు మన శ్రీకాంత్ గారు మెయింటైన్ చేయడం చాలా చాలా గొప్ప విషయం. సో ఆ సినిమాని ఈరోజు కూడా ఎంతోమంది మర్చిపోకుండా ఈరోజు సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. మరి నిజంగా ఇందాక సార్ శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా ఓడియన్ థియేటర్లో అదే ఒక గొప్ప రికార్డ్ అని అంటే అది ఆ రికార్డుని ఇప్పటి వరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయదంటే మరి అది చాలా గొప్ప అదృష్టంగా మనం అది భావించవచ్చు. మరి ఇలాంటి మూవీస్ ఇప్పుడే సార్ చెప్పారు, మంచి ఫ్యామిలీ స్టోరీస్ ఉంటే తప్పనిసరిగా మనం ముందుకు వద్దాం అని చెప్పేసి దానికి అడ్వాన్స్గా శ్రీకాంత్ సార్కి నేను కంగ్రాట్స్ చెప్తూ, యాక్చువల్గా సార్ని నేను ఆ గేమ్ చేంజర్ ప్రోగ్రాంలో రాజమండ్రిలో కలిశాను శ్రీకాంత్ గారిని. ఆ రోజు మరి రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మన కంపెనీ విజన్ వివికే కంపెనీ టైటిల్ స్పాన్సర్గా ఆ రోజు వ్యవహారం చేస్తే మరి ఆ రోజుని కలవడం జరిగింది. ఎందుకంటే చాలా అడవుల్లో, కానీ ఈరోజు పర్సనల్గా సార్ని మీట్ అవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం. సో తప్పనిసరిగా దీనికి ఈ కార్యక్రమానికి మరి రామ్ సత్యనారాయణ గారు అలాగే మన డైరెక్టర్ గారు ఇంత మంచి కార్యక్రమం చేసి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ శ్రీకాంత్ సార్కి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇస్తూ ఇంతే గ్లామర్ పర్సనాలిటీ ఇంకొక 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.